హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర చికెన్ చేస్తున్నాను. గోంగూర చికెన్ ఎలా వండానో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ తీసుకొని నూనెలో వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్యలో ఉడికిందా లేదా అని చూసుకోవాలి. తర్వాత 5 టమాటాలు, 2 ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నాను. చికెన్ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఒక పెద్ద బాండి తీసుకొని అందులో తగినంత నూనె పోసుకొని కొద్దిగా కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న 5 కట్టల ఎర్ర గోంగూర తీసుకొని ఇందులో వేయాలి. కొత్తిమీర కూడా బాగా కడిగి ఇందులో వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని బాగా కలపాలి. పసుపు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, అల్లం తెల్లవాయి పేస్టు, చెక్క లవంగం పొడి, తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. మధ్యలో ఆకు ఉడికిందా లేదా అని చూసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఆకు బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి. తరువాత ముందుగా ఉడికించుకున్న చికెన్ తీసుకొని రుబ్బుకున్న గోంగూరలో వేసి బాగా కలపాలి.
తరువాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. అప్పుడే గోంగూర చికెన్ బాగా అంటుకుంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.